నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ప్రయాణం. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా సుందిళ్ళ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నిజంగా అన్ని విశిష్టతలే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ఒక ఆలయం గురించి మనం ప్రత్యేకంగా చర్చ జరుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నరసింహస్వామి ఆలయం ఇక్కడ మన సుందిళ్ళ గ్రామంలో ఉంది. నరసింహస్వామి ఇక్కడ వెలిశారని కూడా ఈ గ్రామస్తులు స్థల పురాణం కూడా చెప్తా ఉంటుంది. సో మనం చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, ఒక ఉగ్ర రూపంలో నరసింహస్వామి మనందరికీ దర్శనమిస్తూ ఉంటారు. లేదంటే కొండలు, కోనలు, అడవిలు ఇట్లాంటి ప్రదేశాల్లో స్వామివారిని మనం నిత్యం చూస్తూ ఉంటాం. చాలా ప్లేస్లలో నరసింహస్వామి అంటే కొండ కోనల్లోనే వెలుస్తారు, గుట్టలపైనే కొలువు తీరుతారని తెలుసు. కానీ ఇక్కడ ఒక ప్రశాంతమైన కోవెలలో ఆ స్వామివారి వెలిశారు. సో స్వామివారి నిజంగా చెప్పాలంటే ఆ చరిత్ర గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఏ విధంగా వెలిశాడు, ఏంటి స్థల పురాణం, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలయంలోకి వెళ్ళి ఆ పూజారితో మాట్లాడదాం. అదేవిధంగా ఆలయ విశిష్టత, ఆలయంలో ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ రోజుటి మన ప్రయాణంలో. రండి. రైట్గా మనం ఆలయం లోపలికి వచ్చాము. స్థల పురాణం గురించి, సో స్వామివారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ అయ్యగారు ఉన్నారు, కౌశిక్ గారు. అయ్యగారు నమస్కారం. నిజంగా అయ్యగారు చాలా ప్రశాంతమైన వాతావరణం. నిజంగా ఎన్నో మన నరసింహస్వామి ఆలయాలకు మనం వెళ్ళినప్పుడు సో కొండల్లో, కోనల్లో, అడవిల్లో, గుట్టల పైన ఇట్లా మనం చూస్తూ ఉంటాం. మేము జనరల్గా చూసేది. సో నిజంగా మొట్టమొదటిసారి ఇట్లా ఒక కింద ఒక మంచి ఆలయంలో నరసింహస్వామి వారిని మనం చూస్తున్నాం. సో ఏంటి ఆలయ విశిష్టత గురించి ఒకసారి మాకు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం జ్వాలాహోబిలమాలోల క్రోడాకారంచ భార్గవః యోగానందఛత్రవటః పవనా నవమూర్తయః. లక్ష్మీ నరసింహస్వామి సుందిళ్ళ చరిత్ర ఎప్పటిది అంటే కాకతీయుల కాలం నాటి చరిత్ర. స్వామి వెలువడానికి ప్రధాన కారణం అందరికీ తెలిసిందే, భక్తుల కోరిక మేరకు. ఎక్కడ ఉన్నా భగవంతుడు అనేది భక్తుల కొరకు మాత్రం. అట్లాంటిది ధర్మం కొరకు, భక్తుల కొరకు. సుందిళ్ళ నరసింహస్వామి ఇవన్నీ పొలాలు. ఇప్పుడు మీరు చుట్టుపక్కల చూసేవి కానీ ఈ ప్రాంగణం మొత్తం పొలాలు. అంటే అయ్యగారు స్వయంభూ ఏమంటారు? స్వయంభూ స్వామివారు విగ్రహం బయటికి తీసే క్రమం చుట్టూ మీరు చూస్తున్నంత పొలాలే అండి. మా ముత్తాత వాళ్ళు ఇక్కడికి వచ్చి పొలాలు చేసుకునేది. దగ్గరలో జన గ్రామంలో నివాసం ఉండి ఇటు వచ్చి పొలాలు చేసుకునేది. ఆ క్రమంలో ఒక రోజు రాత్రి ఆలస్యం అయిపోయి ఇక్కడ మంచం మీద పడుకుంటే స్వామి కలలో కనిపించి, నేను ఇక్కడ ఉన్నా, నాకు తీసి పూజాది నైవేద్య కార్యక్రమాలు మీరు జరపాలి. మీ ముత్తాతలు అది చెప్పే క్రమంలో స్వామి అట్లా చెప్తే మా ముత్తాత గారు వెళ్ళి ఊర్లో చెప్తే ఎవరు కూడా పొలం దగ్గర వాడుకున్నాడు ఈయన, రాత్రి గాలదూల సోకింది ఎట్లా నమ్ముతాను, నమ్మరాదు అదే కదా అని ఎవ్వరు ఆయన వెంట రాలేదు. చూసి ఆయనే మనవన్ని భార్యను వెంబడి పెట్టుకొని సబ్బలి పార పట్టుకొని వచ్చి తవ్వడం ప్రారంభించారు. తవ్వడం ప్రారంభించిన తర్వాత 2 అర్రలు వెళ్ళినాయండి మొదలు. గర్భాలయం కంటే ముందుది అంతరాలయం. అవి 2 సబ్బలతో తవ్వి తీసినవి. తీసే క్రమంలో నరసింహస్వామి వారికి సబ్బలి తలిగి ఎడమ ఛాతి భాగానికి తలిగి అమ్మ అని అరిచి ఆపు అని చెప్పి స్వామివారి చెప్తే ఆపి నీళ్లతోటి కడిగి తీశారు విగ్రహం. మరి మీరు చెప్పాలి, స్వామివారి ఇక్కడ వెలిసినప్పుడు ప్రశాంతమైన యోగ ముద్రలో ఆయన ఉంటే, సో చుట్టూ పుట్టలు, ఆయన చుట్టూ పుట్టలు పేరుకొని పోయాయి, పాము పుట్టలు. సో అందులో ఉన్నట్టున్నాడు. అదేనా మీరు చెప్పేది? ఓకే. అయితే దాంట్లో తీసే క్రమంలో నాకు తెలిసినంత మట్టుకు కూడా పాము పుట్ట స్వామివారి వెనుకే ఉండే. కాలక్రమేపీ పోయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు లేదు, ముందుండే. అంటే మా వంశీకుల కంటే ముందు సర్పజాతి స్వామికి సేవ చేసుకున్నారు. ఓహోహో, ఓకే. ఇప్పటికీ వైకుంఠ ఏకాదశి కానీ, మొన్న వసంత పంచమి కానీ,
ఇట్లాంటి సమయాలలో శ్వేత సర్పం స్వామివారి దగ్గరికి వచ్చి అభిషేకం అయితే మట్టుకుండి వెళ్ళిపోతుంది. అమ్మా, ఆహా. అట్లాగే మీరు వైకుంఠ ఏకాదశి అన్నారు. ఇక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఉత్తర ద్వారం ఉంది. ఉత్తర ద్వార దర్శనానికి ఆహా, ఇది ఉత్తర ద్వారం. అవును. ఇది ఉత్తర ద్వార దర్శనం కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారి ముఖం అన్ని ఆలయాల కంటే విభిన్నంగా ఇక్కడ ఉంటుంది. అది మనం లోపలికి వెళ్ళినాక మాట్లాడదాం. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే చూసిన తర్వాత విగ్రహాన్ని బయటికి తీయడం జరిగింది. తీసి అప్పటి నుంచి పూజాది కార్యక్రమాలు ప్రారంభమైనాయి. మా నాన్నగారు 7వ తరం అండి. 7 తరాలుగా మీరు పూజ చేస్తున్నారు. ఇప్పుడు మీరు 8వ తరం. అంటే మీ నాన్నగారు ప్రస్తుతం కూడా చేస్తున్నప్పటికీ ప్రధాన అర్చకులు నాన్నగారు 7వ తరం. ఇప్పుడు మీ 8వ తరం కూడా మొదలైంది. అప్పటి నుంచి పూజా కార్యక్రమాలు. అతి స్వామివారికి బాగా ఇష్టమైంది ఏది అంటే భజన. జనవరి 1 నుంచి అంటే జనవరి 4వ తారీఖు నుంచి 11వ తారీఖు భజన సప్తాహ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు ఆ కాలంలోనే దేనికి తిరుపతి? అదొక 120 ఇయర్స్ నుంచి జరుగుతుంది. దానికి టైము అని ఏం లేదు. అట్లా ఓకే, పెద్దవాళ్ళు అట్లా నిర్దేశం చేసి పెట్టారు. అదే సమయానికి జరుగుతుంది ఖచ్చితంగా. 7 రోజులు భోజన కార్యక్రమాలు, ఊర్లో వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి 7 days. అంటే అయ్యగారు దీనికి ట్రస్ట్, తర్వాత బోర్డు, ఇవన్నీ అన్నీ ఉన్నాయి. ఎండోమెంట్ దేవాలయం ట్రస్ట్ ఉంది. కొత్తగా కూడా న్యూ కమిటీ వాళ్ళు అపాయింట్ అయినారు. అదొకటి. తర్వాత ఎప్పుడెప్పుడు విశేషమైన పూజలు ఇక్కడ జరుగుతాయి? జనవరినా? జనవరి 1 ఉగాది, దసరా. దసరాకైతే గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చి, హోలీకి ముందు స్వామివారి కళ్యాణం మార్చిలో ఉంటుంది. మార్చిలో కళ్యాణం. తర్వాత ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా చూసాము. ఇక్కడ కూడా మనం అంటే విష్ణుమూర్తి విగ్రహం. సో ఇక్కడ చూస్తున్నాం. ఏంటి విగ్రహాలు? రజాకారుల టైంలో ధ్వంసమైన దేవాలయాలలో ఇది ఒకటి. అద్భుతమైన విష్ణుమూర్తి విగ్రహం, చాలా అద్భుతంగా ఉంటుంది. భద్రాచలంలో రాముల వారు ఏ విధంగా ఉంటారో స్ట్రక్చర్ కానీ దాని చెక్కడం అంతా అదే విధంగా ఉంటుంది. అంటే ఇది ముందు ఆలయంలో ఉండాలా, లేదంటే అప్పటి నుంచి ఇటువైపు ఇక్కడే ఉందా? ఎట్లా ఇది? ఇప్పుడు ఈ వైపు సైడ్ వైపుకి అంతా చీకటర్రలు అనేది. చీకటర్రలు అనేది గర్భాలయం. ఇది కాకుండా పక్కకి అర్రలు అనేది బండలు పెట్టేసి రూమ్ టైప్ లో ఉంటుంది. వాస్తవం నాకు తెలిసి అవి కూడా ఉపదేవాలయాలు అవి ఉండాలి. వాళ్ళ టైంలో ధ్వంసమైనవి. మాకు ఇది ఒక్క విగ్రహం ఇక్కడ లభ్యమైంది. దాన్ని తెచ్చి పూల తోటలో పెట్టేసి. సో ఇక్కడ కూడా పూజలు జరుగుతుంటాయి? లేదండి, భిన్నమైంది. ఎవరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దండం పెట్టుకొని దీపం పెట్టినట్టున్నారు. భిన్నమైంది కాబట్టి ఆలయంలో పెట్టరు, బయట ఉంటుంది. అంటే చాలా వరకు మేము కూడా వినున్నాం. అంటే నరసింహస్వామి ఏదైతే ప్రహ్లాదుని రక్షించిన తర్వాత, హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత, సో తన గోళ్ళు, కాలి గోర్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నదిలో ఆయన క్లీన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ మంచి పచ్చగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ ఆయన తపస్సు చేసుకోవడానికి కూర్చున్నారు. అట్లా వెలిసాడు. అప్పుడు పుట్టలు కట్టాయని కూడా చెప్తుంటారు. నిజమేనా? హిరణ్యకశ్యపుని చంపి వెళ్ళిపోయే సమయానికి స్వామి ఉన్న ఉగ్రతలో ఎవరు పిలిచినా ఆగరు. లక్ష్మి అంతే కదా, ఆయనకు ఒక్కరికే విన్నారు, మన ప్రహ్లాదుడికి ఒక్కరికే. అంటే నీ కోసం అవతారం ఎత్తిండు కాబట్టి నువ్వే శాంతపరచాలి. అందులో భాగంగా స్వామి ఎవరు పిలిచినా కాకపోతే ప్రహ్లాదుడు పిలుస్తుంది. నారదుల వారు చెప్పడం వల్ల ప్రహ్లాద మరి నీ ద్వారానే వచ్చాడు కాబట్టి నువ్వే శాంతపరచు. ఇంతటి ఉగ్రమూర్తి నిన్నే అవతారాలలో ఎక్కడ చూసింది లేదు. ఇది తగ్గాలి అంటే ఖచ్చితంగా నువ్వే స్తోత్రం చేసి పిలవాలి స్వామిని అంటే అప్పుడు ప్రహ్లాదుడు పిలిస్తే స్వామి మళ్ళా పిల్లవానికి ఏం ఆపద వచ్చిందో అనే దాంట్లో తిరిగి అదే విధంగా దక్షిణంగా ఉంటాడు. ఇందులో ప్రధాన విశిష్టత ఏంటి అంటే స్వయంభూగా స్వామి దక్షిణంగా. లోపలికి వెళ్ళినాక చూద్దాం. అంటే ఇంకా ఆలయం గురించి ఇప్పుడు మీ నాన్నగారు కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు పూజలు కూడా ఇప్పుడు ఎప్పుడు ఉన్నాయి? మళ్ళీ మార్చిలో స్వామివారి కళ్యాణోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. మనం ఈ మధ్యలో ఒక బావి కనిపించింది. అవును. ఆ బావి గురించి కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. ఏంటది? దాని చుట్టూ కూడా చాలా పాత బావిలాగా మనకు అనిపిస్తుంది చూస్తుంటే. పాత బావి. సో ఒక్కసారి ఆ బావి గురించి. తవ్వించి 100 పైన సంవత్సరాలు జరిగింది. ఈ బావి తవ్వించి 100 సంవత్సరాల పైన? 100 సంవత్సరాలు అయిపోయింది. అంటే మీరైతే ఇప్పటి వరకు మీరు ఊహ తెలిసిన పంచలు ఇది ఉంది. మీ నాన్నగారు ఊహ తెలిసిన పంచలు కూడా ఉన్నది. అంటే అంతకు ముందు ఎప్పటి నుంచో ఉంది. ఏంటి దీని విశిష్టత అసలు? పూజ నీళ్ళకి సంబంధించి మడికి కానీ అన్ని దీంట్లోంచే వాడుకుంటాం. అంటే ఒక 100-150 సంవత్సరాల క్రితం నుంచి అయితే ఇది ఉంది. సో దీనికి కూడా ఏదో విశిష్టత ఉండే ఉంటుంది తప్పకుండా. సో బావికి సంబంధించి ఈ ముడుపులు ఎందుకు కడతారు?
ఆ ముడుపులు కట్టడం వల్ల ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి, ఆ తర్వాత ఈ ముడుపులు ఇప్పటి వరకు ఎప్పటి నుంచి కట్టున్నారు? ముడుపుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి అయ్య గారు ముడుపుల గురించి, ఏంటి విశిష్టత, ఏంటి అసలు ముడుపులు కట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఎట్లాంటి ఫలితం ఉంటుంది, ఎప్పుడు కట్టొచ్చు ఇవి? ముడుపులు అమావాస్య కాకుండా ఏ రోజైనా కట్టవచ్చు. ఇక్కడికి సంబంధించి అమావాస్య కాకుండా మీరు ఏ రోజైనా ఇక్కడ ముడుపు కట్టడానికి అవకాశం ఉంటుంది. కట్టేందుకు ప్రధాన రీజన్ ఏంటి అంటే భక్తులు వాళ్ళ యొక్క కోరికలు, ప్రధానంగా సంతానం కాని వాళ్ళకి ఎక్కువ పనిచేస్తుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కట్టిన వాళ్ళందరూ దగ్గర ఒక 60-75 ఇయర్స్ నుంచి కడుతున్నారు. తర్వాత దేని కడుతుంటారు? ఒకటి సంతానం, ఒకటి ఇల్లు కట్టుకునేటువంటి కోరిక అందరికీ ఉంటుంది. పని స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోతుంది చూడండి. అట్లాంటి వాళ్ళు ముడుపు కట్టడం వల్ల ఆ పని ఇంకా తొందరగా అయిపోతుంది. ఆర్థిక పరంగానో లేదంటే ఏదైనా చికాకులు, ఏదో సమస్యలు, అట్లాంటి వాటికి సంబంధించి ఇంకా తొందరగా నెరవేరుతాయి. ఈ వివాహానికి దీనికి సంబంధించి కట్టచ్చు. వివాహానికి కానీ ముఖ్యంగా పిల్లల కోరిక, మనిషి ధర్మబద్ధమైన అంతే ఏదైనా కానీ తనకు ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని స్వామివారికి చెప్పుకొని ముడుపు కట్టాలి. తర్వాత ఏమైనా మళ్ళీ ముడుపు తీయడము ఇట్లాంటిది ఏది లేదండి. కొన్ని ఆలయాల్లో ముడుపు కట్టిన తర్వాత రాలిపోతాయి. అంటే మీరు కూడా తీయరు. ఆఫ్టర్ 6 months అవే పోతాయి. 6 months లోపల ఫలితం కనబడుతుంది. 100% 6 months అంతే. 6 months బయట లేదు. అవి రాలిపోతే వాళ్ళ పని. చూస్తున్నారు కదా, అంటే ఇప్పటి వరకు జరిగింది 6 నెలల వరకు ఖచ్చితంగా కట్టిన ముడుపు అయితే ఏదైతే కోరిక, ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉంటుందో అది నెరవేరిన తర్వాత 6 నెలల లోపు నెరవేరుతుంది. 6 నెలలకు ఇది ముడుపు దానంతటదే పోతుందని అయ్యగారు చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు జరిగింది అది విషయం. రైట్, ఒక్కసారి ఆలయంలోకి మనం. అయ్యగారు స్వామివారి గురించి ఇందాక మనం బయట కూడా మాట్లాడుకున్నాము. అంటే చాలా విషయాలు కూడా మీరు చెప్పారు. అంటే స్వామివారి అంటే ముఖం ఎటువైపు ఉంటుంది? దక్షిణం వైపు ఉంటుంది. అన్ని ఆలయాల్లో ఆ విధంగా ఉండదు. సో ఏంటి కారణం ఏంటి? మళ్ళా పిల్లవానికి ఆపద వచ్చిందా అనే దాంట్లో తిరిగి అట్లానే శిలై వెలిసిండు. అంటే ఎలా ఉన్నాను ఏంటి అని చూసుకోలేదు. లేదు. ఓకే. అట్లా స్వామివారి దక్షిణంగా ఉండడం ప్రధాన విశిష్టత. స్వామి సుందర యోగానంద నారసింహస్వామి యోగ ముద్రలో ఉంటారు. అవును. జరిగే ఉత్సవాల్లో జనవరి 4th to 11th వరకు ఎవ్వరు రానివ్వండి ఇక్కడికి. నన్ను చూసి స్వామి నవ్వుతున్నాడేమో అని అనిపిస్తుంది. ఆ 7 days పర్టికులర్గా నన్ను చూసి నవ్వుతున్నాడు స్వామి, నేను బోనింటికి, ఆ విధంగా ఉంటారు స్వామి. అంత ఉత్సాహంగా ఎవ్వరు వచ్చినా వాడు ఏది అడిగినా ఇచ్చేస్తారు. ఇట్లా అంటే ఇప్పుడు ప్రశాంతమైనటువంటి ఒక యోగ ముద్రలో ఉంటారు కాబట్టి ఆయన భక్తులకు ఉన్న సమస్యలు కూడా అందరూ వింటారు. అందరూ భగవంతులు వింటారు, కానీ ఈయన కూడా ఇంకా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఇంకా బాగా వింటాడు. అంతేనా? సో మీరు చూసిన ఇన్సిడెంట్స్, అంటే మీకు ఎదురైనటువంటివి కావచ్చు, మీ కుటుంబంలో మీ నాన్నగారికి, మీ తాతలు వాళ్ళు చెప్పు ఉంటారు కదా, వాళ్ళు కానీ గ్రామస్తులు కానీ ఏం చెప్పారు స్వామివారి గురించి? చాలా మట్టుకు ఇప్పుడున్న ప్రస్తుత కాలానికి చేతబడి అని అంటే లేదు, వట్టి ట్రాష్ అదంతా అని అంటారు. ఉన్నవి బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు. బయట పరాయి దేశం వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ అంటే మనం నమ్ముతున్నాం. మన దగ్గర చేతబడి అంటే నమ్మట్లేదు ఎవరు. దాంట్లో అందరు సిద్ధహస్తులు అంటే కాదు, ఎక్కడో ఉంటారు. ఎక్కడెక్కడనో ఒకళ్ళు తీస్తే వెళ్తారు, 1000లో ఒకళ్ళు అట్లా వెళ్తే ఎక్కువ. అట్లాంటి వాళ్ళ చేత బాధింపబడ్డ వాళ్ళు నాకు తెలిసి మా తాతగారు చెప్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం నిల్చున్న ఆలయంలో, అంటే ఈ అర్రలో చేతబడి భూత ప్రేత పిశాచాలతో ఇబ్బంది పడ్డ వాళ్ళు ధ్వజస్తంభం దాటి ఇక్కడ వరకు రాకపోయేది. నా పర్సనాలిటీ ఉన్న వ్యక్తుల్ని ఒక 5గురు కలిసి ఇగ్గుక వస్తే వచ్చేంత శక్తితోటి ఉండేది వాళ్ళు. ఇందులోకి వచ్చిన తర్వాత జస్ట్ కూర్చొని ఒక 10 నిమిషాలు దేవుని పూజ అయిపోయి స్వామివారి తీర్థం వాళ్ళకి ఇస్తే సెట్ అయిపోయేది. అంటే నా కళ్ళారా చూసినవి కూడా ఉన్నాయి. చిన్నప్పుడు మేము చాలా భయపడేది. గుళ్ళోకి రావనంటామో ఎవరు ఉంటారో, ఎట్లయితుందో, పోతే మనకేమైనా ఇబ్బంది అవుతుందేమో అనే భయంలో బాగా ఉండేది. అంటే ఇక్కడికి వస్తే ఏదో అవుతుందని కాదు,
అంటే అట్లా అయిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? అంతే, జస్ట్ ఆ భయం, అంటే ఆ వయసుకు తగ్గ భయం. అదే కదా మరి. వాళ్ళు విచిత్రంగా ప్రవర్తన చేస్తుంటే ఏంటిది ఎందుకు అని తెలియని వయసు కదా. నేను మా నాన్నగారితో పూజకు వచ్చేది సాయంకాలం. ఉమ్, వచ్చి నాన్న పూజ చేస్తుంటే మేము ఇక్కడ కూర్చునేది కదా. ఉమ్, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళు పాత హుండీ ఉండేది ఇక్కడ. ఉమ్, ఉమ్. అంటే ఇనుపది పెట్టి గోడకే ఉండేది, దానికి వేసి గుద్దుకునేది, ఆహాహా. తలని గుద్దుకునేది. అంటే వాళ్ళకు అయ్యేది కాదు. వాళ్ళతోటి అయ్యేది కాదు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి బయటకి. వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆవహించింది ఏదైతే ఉంది అని అంటున్నామో అది వాళ్ళని ఇక్కడ కంట్రోల్ లేకుండా నెట్టేసేది. నెట్టేసేది. సో వెళ్ళనీయకపోయేసరికి వీటికి కొట్టుకునేవాళ్ళు. అవును. అట్లా సెట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది. అట్లా నేను ఒక 7-8 మందిని చూసాను. నా వయసు చెప్పాను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, 33, 34 ఉంటాయి. నా వయసుకే నేను 7-8 మందిని చూసాను. ఆ చిన్నప్పుడు. తర్వాత నేను విద్యాభ్యాసానికి పోవడానికి అదంతా ఒక 18 ఏళ్ళు. ఇప్పుడు అట్లాంటిది ఏమైనా జరుగుతున్నాయా? అరుదా? 100%. వస్తున్నారా? వస్తారా? చాలా తక్కువ, అరుదు, చాలా తక్కువ. నిద్ర చేస్తారు. నిద్ర చాలా ప్రధానం. అంటే దేని గురించి? సంతానం. ఇప్పుడు మీరు సేమ్ ముడుపులకు ఏ విధంగానైతే కోరికలు ఉంటాయో అదే విధంగా స్వామివారి దగ్గర అశౌచంతో ఎవరు దేవాలయంలోకి రారు. వచ్చినా ఖచ్చితంగా ఏదో ఇబ్బంది పాలవుతారు. ఎందుకంటే ప్రతి దేవాలయానికి శాస్త్రం ఒకటి ఉంటుంది. ఇది ఇట్లా, వీడిక్కడ ఇట్లా చేసుకోవాలి, దీనికి పూజ ఇంతే, ఇది అని చెప్పి నిర్ణయించబడి ఉంటాయి. ఎవరు శుచిగా వస్తున్నారో ఫస్ట్ వాళ్ళకే ప్రియారిటీ. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒకటి నిర్ణయం చేసి పెట్టారంటే దాంట్లో సైన్స్ ఉన్నది, శాస్త్రం ఉన్నది, అన్నీ మిళితం అయితేనే కదా. మనకు పెద్దలు ఖచ్చితంగా ఇది చెయ్యి అని చెప్పారంటే దాంట్లో ఏదో ఒకటి మనకు మంచి జరిగేదే ఉంటుంది కంపల్సరీ. స్వామివారిని చూపిస్తారా? చూడొచ్చా? తప్పకుండా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. సమస్త భూమండలానికి, సమస్త లోకాలన్నిటికీ స్వామివారు రక్ష. దశావతారాలు, విష్ణుమూర్తి అవతారాలలో చాలా అద్భుతమైనటువంటిది, అరుదైనటువంటిది నృసింహావతారం. అందులో సుందిల్లా యోగానంద నారసింహస్వామి ఇంకొక అద్భుతం. దక్షిణంగా ఉండడం ప్రధాన విశిష్టత. దీన్ని ఎవరో పెట్టాడని, ఎవరో ప్రతిష్ట చేశారనేందుకు కూడా వీల్లేదు. మానవులు ఎవ్వరు ఎంత పెద్దవాళ్ళు ప్రతిష్ట చేసినప్పటికీ దాన్ని తూర్పుముఖంగా పెట్టి ప్రతిష్ట చేయడం ఆచారం, సంప్రదాయం. వేదం చెప్పిన విధంగా చేయడం సాంప్రదాయం. అదే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి, శంఖచక్రాలు, స్వామివారి యొక్క వక్షస్థలం, మీసాలు, ముక్కు, కళ్ళు, పట్టెనామాలు, కిరీటం. ఈ విగ్రహం పైన ఆ పై భాగం మొత్తం దశావతారాలు చెక్కి ఉంటాయి. ఇంకొక గమ్మత్ ఏంటంటే బయట కట్టడం అంతా ఒక రాయి, స్వామివారి విగ్రహం ఇసుక రాతితోటి చేసినటువంటి విగ్రహం. విగ్రహాన్ని వెలికి తీసే సమయంలో స్వామివారికి సబ్బలి తగిలి అమ్మా అని అరిచి స్వామివారి యొక్క రక్తపు మరకలు ఎడమ వైపు ఛాతి భాగం పైన పడ్డాయి. అందుచేత మీరు చూడండి, ఇదంతా నలుపుగా ఉంటుంది. ఇటువైపు వచ్చేసరికి ఇదంతా ఎరుపు ఉంటుంది. ఇటు ఛాతి భాగం పైన ఇదంతా ఎరుపు ఉంటుంది. విగ్రహంలో ఎక్కడా లేదు, అక్కడనే ఉంటుంది. విగ్రహాన్ని ఈ సమయానికి ముట్టడానికి ఉండదు కాబట్టి చూపించలేము. ఇక్కడ ఒక చిన్న రంధ్రం కూడా ఉంటుంది, సబ్బలి యొక్క దెబ్బ తగలడం వల్ల జరిగినటువంటి రంధ్రం అది. ఈ నరసింహస్వామి ఆలయానికి చాలామంది భక్తులు వస్తున్నారు. అంటే వాళ్ళకి ఈ ఆలయం గురించి ఎవరో చెప్తే రావడము, లేదంటే తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ దర్శనం చేసుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో కొద్దిమంది ఇప్పుడు ఆలయాన్ని దర్శించుకొని కూడా కొద్దిమంది బయటకు వస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మాది గోదావరికానండి. గోదావరి. కానీ ఎట్లా తెలిసింది ఆలయం ఇది? మనం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయంగా అందరూ మాట్లాడుకోవడం వల్ల మనకు తెలిసింది. అందులో భాగంగానే ఈ రోజు మేము దర్శించుకోవడానికి రావడం కూడా జరిగింది. మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కుటుంబ కలిసి సభ్యులంగా వచ్చారు. రావడం ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిండ్రా? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక్కడ మహిమగల దేవుడు అని చెప్పేసి మాకు అంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోగా మాకు తెలవడం జరిగింది. అందులో భాగంగా మేము ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం కూడా జరిగింది. సో ఎక్కడ చూసినా కానీ కొండలు, గుట్టలు, వాటిపైన నరసింహస్వామి కనిపిస్తారు. కింద ఎక్కడ ఇట్లా ఒక గుళ్ళు ఆలయంలో కింద ఉన్న పరిస్థితి ఎక్కడ కనబడదు. అవునండి. అందులో భాగంగానే ఇక్కడ వాస్తవానికి తెలంగాణలో ఇంత గొప్ప గుడి ఉండడం కూడా మనకు తలమానికం అనుకోవాలి. నిజంగా చుట్టూ కూడా ఆహ్లాదకరంగా మంచి పచ్చగా ఉన్నది. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? దర్శనం అయిందా? దర్శనమైంది. ఎట్లా అనిపిస్తుంది? మీరు సార్?
మేము అక్కడి నుంచి వరంగల్ నుంచి వచ్చినాం. వరంగల్ 60-70 ఏళ్ళ పురాతన దేవస్థానం. అట్లాంటి చాలా అరుదు. 60-70 సంవత్సరాల నుంచి ఈ డెవలప్మెంట్ పబ్లిక్ రావడం ఇది పురాతనం. కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ నరసింహస్వామి వెలిసిండు అని కూడా చాలా మంది చెప్తా ఉంటారు. అది ఇంకా దానికి లెక్కలేదు అది ఎప్పుడు అనేది. పురాతన దేవస్థానాలు కనుమరుగైపోతున్నాయి కాబట్టి దాన్ని అట్లే ఉంచి బాగా జరుగుతుంది. చాలా మంచిగా ఇక్కడ మొక్కులు కూడా చాలా మంది చెల్లించుకుంటున్నారు. ఇవన్నీ ముడుపులు కూడా కడుతున్నారు. ఇలా పాప కూడా మొన్న సింగరేణిలో అవునా? ఓకే ఓకే, వెరీ గుడ్. అంటే ఏంటి ఇటు దర్శనం అంటే మొక్కుకున్నారా లేదనంటే జాబ్ వచ్చినాక దర్శనం జాబ్ వచ్చిన తర్వాత దర్శనానికి వచ్చాను. మీకు ఎట్లా అనిపిస్తుందా? చాలా బాగుంది. మీరు ఎక్కడ వరంగల్ మాది గోదావరి. గోదావరి కానీ మీరు వస్తుంటారు రెగ్యులర్ గా? మేము ఇదే ఫస్ట్. అది ఇక్కడే కానీ రాలే ఎప్పుడు? ఎవరైనా చెప్తుంటారా గుడి గురించి? ఏం చెప్పిండ్రు? వచ్చింది, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వచ్చిండ్రు. ఓహో, మీరు కారు కొన్నారు, మీ పాపకు ఉద్యోగం వచ్చింది. ఇవన్నీ అన్ని శుభకార్యాలు. మీరమ్మా? వాళ్ళకి అన్ని మంచి జరిగిన బట్టి మాకు చెప్పిన బట్టి మేము కూడా ఇక్కడికి వచ్చినాము. రావాలని 2-3 సార్లు అనుకున్నాం కానీ అది సాధ్యపడలేదు. అనుగ్రహం ఆయన పిలిచినప్పుడే రావాలి కదా. అవునట, అది ఇదొకటి నమ్మిన నేను బాగా. ఇప్పుడు మీరు గోదావరి కల్లోనే ఉంటారు కానీ మీకు ఈ గుడి గురించి తెలిసినా రాలేదు. ఇప్పుడు అనుకోకుండా వచ్చిండ్రు, కారు కొన్నారు, వాళ్ళ పాపకు ఉద్యోగం వచ్చింది అని శుభకార్యాలు. అంటే దేవుడు పిలిపించుకుంటాడు. రైట్, చూస్తున్నారు కదా. అంటే ఆ స్వామివారు తన దర్శనానికి పిలిపించుకుంటే తప్ప నిజంగా ఆ బుద్ధి పుట్టాలి. అంటే ఆలోచన వచ్చి దర్శనం చేసుకోవాలనిపిస్తేనే ఆయన పిలుచుకుంటేనే వస్తారు తప్పించి ఖచ్చితంగా నిజంగా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ చాలామంది ముడుపులు కూడా కడుతున్నారు. నరసింహస్వామి మూల విరాట్ను దర్శించుకున్నాం. ఆ తర్వాత పక్కనే లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంది. అయ్యగారు, అమ్మవారి గురించి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారిని 1967-68 మధ్యకాలంలో ప్రతిష్ట చేసినటువంటి విగ్రహం. విష్ణుమూర్తి రామునిగా వస్తే సీతగా వచ్చింది, నరసింహస్వామిగా వస్తే చెంచులక్ష్మిగా వచ్చింది. ఎందుకు అమ్మవారిను 1968 మధ్యకాలంలో ప్రతిష్ట చేసినటువంటి విగ్రహం. అమ్మవారికి ఓడి బియ్యం కానీ, అమ్మవారికి శుక్రవారం అభిషేకం, పసుపు అవంతా ఉద్దేశం అభిషేకం, అమ్మవారికి చండీ పారాయణం, ఇవన్నీ జరుగుతాయి. చాలా విశేషమైనటువంటి పూజలు ఇక్కడ స్వామివారు అందుకుంటున్నారు. తర్వాత ఈ గ్రామం నుండే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్న కోరికలు తీరాలని న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటివి. అట్లాగే తన కోరికలు తీరిన తర్వాత స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి ఇట్లా చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చేటటువంటి పరిస్థితి. మనకు పూజారి గారు చాలా చెప్పారు. అమ్మవారి గురించి కూడా చాలా చూసాం. నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి ఆలయము ఇటు ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు నిజంగా ఇదొక భరోసా, ధైర్యం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మాకు ఏదైనా కానీ మా స్వామి ఉన్నాడు కదా అని మాట్లాడుకునే పరిస్థితి ఇక్కడ. వచ్చి మా కష్టం చెప్పుకుంటాం, తీరిపోతుంది అని గ్రామస్తులకు వాళ్ళ ఇంట్లో వ్యక్తిలాగా ఈ స్వామిని చూస్తూ ఉంటారని కూడా చెప్తా ఉన్నాం. చూశారు కదా, నిజంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించాలి. వాళ్ళకు ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తా ఉన్నారు. అది కాకపోయినా కానీ యోగ ముద్రలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్పి ఇక్కడ స్థల పురాణం కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. చూశారు కదా, ఇది వాళ్ళ ఏబిఎన్ ప్రయాణం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.